సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామా. నేను రామ్ తల్లి శారదని మాట్లాడుతున్నాను. స్రవంతి కానీ మీ అయ్యగారు కానీ ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా, అర్జెంటుగా మాట్లాడాలి. ఇద్దరూ లేరమ్మగారు, బయటికెళ్లారు. చిన్నమ్మాయి గారు ఉన్నారు, పిలవమంటారా? జానకికా వద్దులేమ్మా, తనకి చెప్పినా సమస్య తీరదు. స్రవంతి ఎప్పుడొస్తుంది? పెద్దమ్మాయి గారు ఎప్పుడొస్తారో తెలీదండి. ఏమైందమ్మగారు, ఎందుకంత కంగారు పడుతున్నారు? నాతో చెప్పండి, నేను అమ్మాయి గారితో చెప్తాను. నీకు చెప్పినా అర్థం కాదులే మంగా, స్రవంతితోనే మాట్లాడాలి. మంగా, ఫోన్లో ఎవరు? మీ అత్తయ్య గారు. అమ్మాయి గారు ఎందుకో కంగారు పడుతున్నారు. అర్జెంట్గా పెద్దమ్మాయి గారితో మాట్లాడాలంట. ఫోన్ ఇటివ్వు. హలో అత్తయ్య, నేను జానుని మాట్లాడుతున్నాను. అర్జెంటుగా అక్కతో మాట్లాడాలన్నారంట, ఏమైంది? ఏమైనా నువ్వేం చేయగలవమ్మా, నాకు అసలే కంగారుగా ఉంది. మీ అక్క రాగానే వెంటనే ఫోన్ చేయమని చెప్పమ్మా. నాతో చెప్పండి అత్తయ్య, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? నీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదు అత్తయ్య, నాతో చెప్పండి. మీ బావగారు ఈరోజు రామ్కి వేరే అమ్మాయితో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. అదేంటత్తయ్య, సడన్ గా రామ్కి ఇంత అర్జెంటుగా నిశ్చితార్థం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి? ఏం చేస్తాడమ్మా, నువ్వేమో మా చిన్నోడిని పెళ్లి చేసుకొని అంటున్నావు. నీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ తమ్ముడు ఎక్కడ జీవితాన్ని నాశనం చేసుకుంటాడోనని మా పెద్దోడి భయం. ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా నిశ్చితార్థం ఏర్పాటు చేశాడు. అలా ఎందుకు అనుకుంటారత్తయ్య? రామ్ ఎప్పుడూ అలా చేయడు. మేమిద్దరం మాట్లాడుకున్నాం, మా మనసుల్లో ఏం లేదు, చాలా క్లియర్గా ఉన్నామత్తయ్య. అలా అని నువ్వనుకుంటున్నావు, కానీ పైకి కనిపించకపోయినా రామ్ నిన్నే తలుచుకుంటూ లోపల కుమిలిపోతున్నాడు. మీ అక్కేమో మీ ఇద్దరికి పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. నువ్వే తోటికోడలుగా రావాలని తన ఆశ. నిజం చెప్పాలంటే నా చిన్న కోడలిగా నువ్వే రావాలనే నా కోరిక కూడా. ఇవేవీ పట్టించుకోకుండా పెద్దోడు చిన్నోడికి పెళ్లి చేయాలని పట్టుపట్టు కూర్చున్నాడు. అందుకే ఇలా వెంటనే నిశ్చితార్థానికి ఏర్పాటు చేశాడు. ఇష్టం లేకపోయినా తల్లిగా నాకు వెళ్ళక తప్పదు. ఈ విషయం వెంటనే మీ అక్క రాగానే చెప్పమ్మా. త్వరగా రమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. వస్తున్నా. అదిగో మీ బావగారు పిలుస్తున్నారమ్మా, ఉంటాను. రామ్ గారికి నిశ్చితార్థం అంటున్నారేంటమ్మాయి గారు? అవును, బావగారు ఈరోజు రామ్కి నిశ్చితార్థం ఏర్పాటు చేశారంట. ఏంటమ్మాయి గారు మీరు చెప్పేది? ఎవరితో నిశ్చితార్థం చేస్తున్నారు? తెలీదు మంగా, బావగారు ఎవరు చెప్పినా వినిపించుకోవడం లేదంట, పట్టుదలతో ఉన్నారంట. అత్తయ్య అదే టెన్షన్ పడుతున్నారు.
ఏర్పాటు చేస్తుంటే మీరెలా ఊరుకున్నారు అమ్మాయి గారు? మీరు రామ్కి వేరే అమ్మాయితో పెళ్లి చేయొద్దు, మీరే చేసుకుంటానని చెప్పకపోయారా? ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఏం మాట్లాడట్లేదు అమ్మాయి గారు, ఉన్నమాటే అంటున్నాను. మీ ఇద్దరు కోడళ్ళగా ఒకే ఇంట్లో అడుగు పెట్టాలని పెద్దమ్మాయి గారి కోరిక. మన అయ్య గారికి, శారదమ్మ గారికి, ఒక విధంగా మీ బావగారికి అదే ఆలోచన. రామ్ గారికి మీరంటే నేనేం చేయాలో నాకు తెలుసు. అయినా నేను పెళ్లి చేసుకున్నాను చెప్పినంత మాత్రాన ఇంత హడావిడిగా రామ్కి నిశ్చితార్థం చేయాల్సిన అవసరం ఏంటి? మీరు చేసుకోనన్నారు కాబట్టే మీ బావగారు పట్టుదలతో వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. సమయానికి పెద్దమ్మాయి గారు కూడా ఇంట్లో లేరు. ఇప్పుడు ఏం చేయాలి? కనీసం పెద్దమ్మాయి గారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పండి అమ్మాయి గారు. సర్లే అమ్మాయి గారు, నేనే ఫోన్ చేస్తాను. అదిగో పెద్దమ్మాయి గారు వచ్చినట్టున్నారు. అమ్మాయి గారు, మనం వెంటనే వెళ్ళాలి. పదండి అమ్మాయి గారు. ఎక్కడికి? పదండి అమ్మాయి గారు, మనం వెంటనే వెళ్ళాలి. అయ్యో, ఎక్కడికి? రామ్ గారికి వేరే అమ్మాయితో పెళ్లి చేయాలని కృష్ణ గారు నిర్ణయించారంటండి. ఏంటి నువ్వు చెప్పేది? అవునమ్మాయి గారు, ఈ రోజే నిశ్చితార్థం అంట. పదండి అమ్మాయి గారు, వెంటనే వెళ్ళి ఆపేద్దాం. ఏ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడే మీ అత్తయ్య గారు ఫోన్ చేసి విషయం చెప్పారు. చిన్నమ్మాయి గారే మాట్లాడారు. ఆలస్యం చేయకుండా వెళ్ళాం రండి అమ్మాయి గారు. జాను, మంగ చెప్పేది నిజమేనా? అవునక్క. బావగారు అత్తయ్య మాట కూడా వినడం లేదంటక్క. రామ్కి వేరే అమ్మాయితో పెళ్లి జరిపించాలని పట్టుదలగా ఉన్నారంట. అందుకే హడావిడిగా ఈరోజు నిశ్చితార్థానికి ఏర్పాటు చేశారంట. మరి నువ్వేం చెప్పావు? నేనేం చెప్పగలనక్క? సరే, పద వెళ్దాం. పద. ఎక్కడికక్క? రామ్కు వేరే అమ్మాయితో పెళ్లి జరగడానికి వీల్లేదు. పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరగాలి. మనం వెంటనే వెళ్లి నిశ్చితార్థం ఆపుదాం. పద. ఆగక్క, ఎక్కడికి వెళ్ళేది? మనం వెళ్ళి నిశ్చితార్థం ఆపడం ఏంటి? అసలు నాకు రామ్ని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేనప్పుడు రామ్కి ఎవరితో పెళ్లి జరిగితే నాకేంటి, ఎవరితో నిశ్చితార్థం జరిగితే నాకేంటి? ఏ, అర్థం లేకుండా మాట్లాడకు. నీకు రామ్కి పెళ్లి జరగాలని నేనెంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? నీ పాటికి నువ్వు నిర్ణయాలు తీసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఏంటక్క నువ్వు? నాకు ఇష్టం లేదంటే ఎందుకు ఒత్తిడి చేస్తావు? ఒత్తిడి చేసేదేంటి? నీ మీద నాకు ఆ అధికారం లేదా? నిర్ణయాలు తీసుకునే హక్కు లేదా? ఉంటే మాత్రం నాకు ఇష్టం లేని పని చేస్తావా? అక్కగా చెప్తున్నాను, నువ్వేం మాట్లాడుకో. ఈ రోజు నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. అయినా మీ బావగారికి కూడా ఈ విషయం తెలిసి అసలు వేరే అమ్మాయితో నిశ్చితార్థానికి ఎలా ఏర్పాటు చేశారు? వెళ్ళి ఆపుదాం. పద. అక్క, నీకెందుకు అర్థం కావడం లేదు? అది వాళ్ళ పర్సనల్ విషయం. ఒక అన్నయ్యగా తమ్ముడికి ఎవరితోనైనా పెళ్లి జరిపించే హక్కు బావగారికి ఉంది. అది ఆయన ఇష్టం. సరే, మీ బావగారు నిర్ణయాలు తీసుకున్నారే అనుకో. రామ్ నిన్ను ప్రాణంగా ప్రేమించాడు. నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనన్నాడు. అలాంటి వాడి నిశ్చితార్థానికి ఎలా ఒప్పుకున్నాడు? వేరే అమ్మాయితో పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడు?
ఏంటక్క పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? రామ్ కృష్ణ గారికి తోడు పుట్టిన తమ్ముడు. అలాంటప్పుడు సొంత అన్నయ్య నిర్ణయం తీసుకున్న తర్వాత తన అన్నయ్య మాటని ఎలా కాదంటాడు? నాకిప్పుడు బాగా అర్థమైంది జాను, బాగా అర్థమైంది. మీ బావగారు సొంత అన్న కాబట్టి తమ్ముడి మీద నిర్ణయాలు తీసుకుంటారు. రామ్ సొంత తమ్ముడు కాబట్టి అన్న మాట వింటాడు. అంటే నువ్వు నా సొంత చెల్లెలు కాదు కాబట్టి నా మాట వినట్లేదు. ఏం మాట్లాడుతున్నావక్క? నిజం మాట్లాడుతున్నాను. నువ్వు నా సొంత చెల్లెలు కాదు కాబట్టి రామ్ని పెళ్లి చేసుకోమని ఎంత బ్రతిమలాడినా, ఎంత ప్రయత్నం చేసినా నా మాట వినడం లేదు. అందుకే నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి నిర్ణయాలు తీసుకుంటున్నా. నీకు దండం పెడతానక్క, అలా అనొద్దు. నేను అలాగే అంటాను. ఒక అక్కలా కాక ఒక తల్లిగా ఆలోచించి నీ జీవితం బావుండాలని, నువ్వు సంతోషంగా ఉండాలని టెన్షన్ పడుతున్నాను. కానీ నీకు మాత్రం చీవ కుట్టినట్టు కూడా లేదు. పిన్ని చితిమంటల మీద చేసిన ప్రమాణం కోసం నీ జీవితం బావుండాలని అనుకుంటున్న నాకు తగిన శాస్తి జరిగింది. నువ్వెప్పుడు అలా అనుకోవద్దక్క. నువ్వు నా సొంత అక్కవే. నా మీద అన్ని అధికారాలు నీకున్నాయి. నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. నువ్విలా అంటే నేను తట్టుకోలేనక్క. ప్లీజ్ అక్క. నాకు అధికారం ఉందని మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. నేనొక నిర్ణయం తీసుకుంటే ఇష్టం లేదని పక్కకి తప్పుకోవడం కాదు, దానికే కట్టుబడి ఉండాలి. ఉంటానక్క. నీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. చెప్పక్క, ఏం చేయాలి? నిజంగా ఉంటావా? ఉంటానక్క. అయితే పద, వెంటనే వెళ్లి నిశ్చితార్థాన్ని ఆపాలి. నీకు రామంటే ఇష్టమని, అతన్నే పెళ్లి చేసుకుంటావని అందరి ముందు చెప్పాలి. పదక్క. ఒరేయ్ పెద్దోడా, మళ్ళీ ఒక్కసారి ఆలోచించరా. ఇంత హడావుడిగా నిశ్చితార్థం చేయటం కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. చిన్నోడిని స్రవంతిని బాధపెట్టి ఇలా చేయటం అవసరమంటావా?
ఖచ్చితంగా అవసరమే అమ్మా. ఎందుకంటే రామ్ని అలాగే వదిలేస్తే ఏమైపోతాడని నాకు భయంగా ఉంది. వాళ్ళిద్దరూ బాధపడతారని ఇప్పుడు నేను ఇలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఒకవేళ నా తమ్ముడు జీవితం నాశనం అయితే జీవితాంతం మనం బాధపడాలి. అమ్మా, రామ్ సంతోషం కోసమే కదా ఇదంతా చేస్తున్నాను. ఏమైంది కృష్ణ గారు, ఏమన్నా ప్రాబ్లమా? అబ్బే అలాంటిదేమీ లేదండి. అమ్మా, నువ్వు ఇలా టెన్షన్ పడుతుంటే అందరికీ అనుమానం వస్తుంది. ఏమీ కాదు, అంత మంచి జరుగుతుంది. నేను బాగా ఆలోచించి హడావుడిగా నిశ్చితార్థం చేస్తున్నాను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గానే తీసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. బాబు, కాబోయే పెళ్ళికొడుకు ఏం చేస్తుంటాడు? ఐపీఎస్ ట్రైనింగ్కి లెటర్ వచ్చిందండి, త్వరలో వెళ్ళాలి. ట్రైనింగ్ పూర్తయితే జాబ్ వచ్చేస్తుంది. ఓహో, కాబోయే అల్లుడు పోలీస్ ఆఫీసర్ అన్నమాట. ఇకలేం, మా రాజగోపాలం చాలా అదృష్టవంతుడు. ఏకంగా పోలీసు అల్లుడినే పట్టేశాడు. కృష్ణ గారు, మీరేమి అనుకోనంటే ఒక విషయం అడుగుతాను. అయ్యో భలేవారే, అడగండి. పెళ్లి కొడుకుని ఫోటోలోనే చూసాం, మాకు నచ్చాడు. మీకు కూడా మా అమ్మాయి నచ్చింది. కాకపోతే పెళ్లి చూపులు జరగలేదు. హడావిడిగా నిశ్చితార్థానికి ఏర్పాటు చేశాం. ఎంతైనా ఆడపిల్ల తల్లిదండ్రులం, మా భయం మాకుంటుంది. ఈ రోజుల్లో పిల్లలందరికీ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకుంటాయి, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. అందుకని మీరు ఏమీ అనుకోకుండా సార్ మీ తమ్ముడిని పిలిపించి అడిగితే మాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది కదండి. అవసరం లేదండి. నా తమ్ముడు నా మాట కాదండు. నేను గీసిన గీత దాటాడు. నేను మాటిస్తున్నాను, మీరేం భయపడకండి. నేను మధ్యలో మాట్లాడుతున్నాను, ఏమీ అనుకోకండి. అన్నదమ్ములుగా మీ ఇద్దరి మధ్యన సఖ్యత ఉండటం మంచిదే. కానీ ఇది ఆడపిల్ల జీవితం. కలిసి కాపురం చేయబోయే ఇద్దరి భవిష్యత్తు. పెద్దవాళ్లుగా మనం తీసుకునే నిర్ణయం పిల్లలకు పూలబాటలు వేయాలి, కానీ శాపాలుగా మారకూడదు కదా. అందుకని ఒక్కసారి మీ తమ్ముడు కూడా పిలిపిస్తే బాగుంటుంది. చెప్పరా, ఎక్కడున్నావు? పని మీద బయటికి వెళ్తున్నాను రా. సరే, నువ్వు అర్జెంటుగా బయలుదేరి కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో ఉన్న ప్లాట్ నెంబర్ 45కి రా. విషయం ఏంట్రా? నువ్వు రారా చెప్తాను. ఏంటి వీడు అర్జెంటుగా రమ్మంటున్నాడు?